ఏంది మామ మొహం అలా పెట్టుకున్నావు? కొంపదీసి పెళ్ళి గాని అయిందా ఏంటి? పెళ్ళైతే మొహం అలా పెట్టుకోవడంలో పెద్ద తప్పేం కాదు. పెళ్ళాం ఇంట్లో లేకుంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఒక 6 గుడ్లు పట్టుకొచ్చుకో, 2 ఎర్రగడ్డ, 4 పచ్చిమిర్చి పట్టుకొని వచ్చుకో. రెసిపీ చెప్తాను, అదరగొట్టేద్దాం. మధ్య మధ్యలో మన కబుర్లు కూడా మాట్లాడేసుకుందాం. పెద్ద కష్టమేం కాదనుకో వంట. ఇంట్లో అన్ని సమస్యల్ని దగ్గరుండి పరిష్కరించే మగాళ్ళకు వంట చేయడం పెద్ద విషయమేం కాదనుకో. అందుకే నేను నేర్చుకున్నాను, సరదాగా నీకు నేర్పిస్తాను. లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేయి. బేసిక్గా మగాడి జీవితం ఈ బౌల్ లాంటిది. అందులో ఒక గుడ్డు ఫ్రెండ్స్, ఇంకో గుడ్డు చదువు, ఇంకో గుడ్డు బరువు, ఇంకో గుడ్డు బాధ్యత, ఇంకో గుడ్డు పిల్లలు, ఇంకో గుడ్డు సంసారం. అన్నీ ఉన్నాయి కానీ కన్నీళ్ళు లేవేంటి అనుకుంటున్నావా? ఇగో వస్తున్నాయి చూడు కన్నీళ్ళు, ఎన్నున్నాయో, నిండా మునిగిపోయేంత ఉంటాయి. మరి ఇవన్నీ కరెక్ట్గా జరగాలంటే, కరెక్ట్గా ఉడకాలంటే మంట ఉండాలిగా. మంటే లైఫ్ పార్ట్నరు. జోక్గా చెప్తున్నాను, ఆడవాళ్ళందరూ సీరియస్గా తీసుకోవద్దు. గుడ్లు ఉడికేసాయి బాబాయ్, తీసి పక్కన పెట్టుకొని తొక్క తీసేయి. చూడు, నిన్ను ఇలాగే తీసుంటారుగా చిన్నప్పటి నుంచి. చదువు అని, పార్ట్ టైం జాబులని, ఎగ్జామ్స్ అని ఎన్ని ఉంటాయి. తొక్క తీసి ఆరేసి ఉంటారు నిన్ను. ఖచ్చితంగా ఆరేసే ఉంటారులే. నన్ను బాగా ఉతికారేశారనుకో, ఇలా ముక్కలు ముక్కలు కూడా కోసేశారు ఎగ్గుల్ని. నువ్వు కూడా అలాగే కోసుకో. ఉడకబెట్టేసి ఉంటావుగా ఈ పాటికి, ఉడికేసే ఉంటాయిలే. అబ్బాయిలు గుడ్ల లాంటోళ్ళు, పైకి గట్టిగా ఉన్నా లోపల మాత్రం ఇలా మెత్తగా ఉంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఉల్లిపాయలు లాంటోళ్ళు, కోసే కొద్దీ కన్నీళ్ళే. ఆల్రెడీ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, దయచేసి గమనించాలి అందరు ఇక్కడ. ఇది ఓన్లీ మగాళ్ళ కోసం చేసే వీడియో కాబట్టి ఆడాళ్ళని నవ్వుకుంటారేమో మేబీ. మనం ఉల్లిపాయ తొక్కలు తీసినట్టు మన తొక్కలు తీయడానికే దేవుడు పెళ్ళాన్ని సృష్టించాడు బాబాయ్. ఆ మాత్రం మంట ఉంటుంది, కన్నీళ్ళు కూడా ఉంటాయి. కోర్స్ రుచి కూడా బాగుంటుంది అనుకో, అది వేరే విషయం. ఉల్లిపాయ గురించి నేను మాట్లాడుతున్నాను, తప్పుగా ఎవరిని తప్పుగా మాట్లాడట్లేదు, క్షమించండి. నీట్గా కట్ చేసుకో బాబాయ్. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 4-5 మిరపకాయలు తీసుకొని వచ్చుకో వెళ్ళి. అదిగో ఏటవాలుగా కోసుకో, రౌండ్గా కోయి, మాకు చిట్లిపోతుంది త్వరగా. నీట్గా కట్ చేసుకో. ఇంకేముంది, కొద్ది కొత్తిమీర తెచ్చుకొని పక్కన పెట్టేసుకొని పొయ్యి వెలిగిచ్చేసి. వెలిగిందా మంట, కాలుతుందా గుండెల్లో, ఆయిల్ ఎవడు పోస్తాడు? పోసేసాను. మగాళ్ళు బేసిక్గా మిరపకాయలు లాంటి వాళ్ళు బాబాయ్. ఎప్పుడు ఫైర్ మీద ఉంటారు, చిటపటలాడుతూ ఉంటారు. పెళ్ళి కాకముందు వరకు మాత్రమే మిరపకాయలు కూడా వీటిలో నూనెలో ఏగే ముందు వరకు మాత్రమే స్పైసీగా ఉంటాయి, తర్వాత సప్పబడిపోతాయి. పెళ్ళైతే నీ జీవితము అంతే, పెళ్ళైన తర్వాత నీ జీవితము అంతే. అప్పుడు వస్తుంది వైఫ్, ఆనియన్స్ కోస్తే ఏడిపేగా. సో వైఫ్ వచ్చేసింది, ఇంకేముంది. ఇక్కడి నుంచి ఇంకొక 80 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయాలి. నిండు నూరేళ్ళ సావాసం అంటారు కదా, అలాగే చాలా జాగ్రత్తగా. మధ్యలో పిల్లలు వస్తారు, అదిగో వచ్చారు. క్యూట్గా టేస్టీగా ఉంటుంది కదా ఎగ్, మంచిది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కూడా సంసారం ఎదగాలంటే అవి కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. ఓకేనా? చాలామంది పిల్లలు వద్దనుకుంటూ ఉంటారు, అప్పుడే వద్దనుకుంటూ ఉంటారు. దేవుడు ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి, లేట్ చేయొద్దు. టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వీటిల్లో నువ్వు బాగా కుక్ అవ్వాలిగా, అంటే రోస్ట్ అవ్వాలిగా, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కష్టాలు మొదలవుతాయి, పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు కదా, సో ఖర్చులు పెరుగుతాయి, మండిపోతూ ఉంటుంది. కారపొడి వేసుకో.
కారప్పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. పిల్లలకు, నీకు, వైఫ్కి, అందరికీ జరుగుతూ ఉంటాయి. మంచి మసాలాలాగా ఉంటుంది అది. ఓకేనా? అందుకే కొద్దిగా ధనియాల పొడి వేసి, ఓకేనా? కొంచెం ఎక్కువ గొడవలు ఉంటే ఇంకొంచెం మసాలా వేసి ధనియాల పొడితో, ఓకేనా? తర్వాత బయట నుంచి గొడవలు, పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు కదా, వాళ్ళు గొడవలు తీసుకొస్తారు. అవి ఇంకొంచెం మసాలా యాడ్ చేస్తాయి అన్నమాట ఇక్కడ. అదిగో గరం మసాలా. చూసావా? అన్నీ యాడ్ అయిపోయాయి. ఇంకేముంది, ఇక్కడ నుంచి అన్నీ రోస్ట్ అవుతూ ఉంటాయి. ఆనియన్స్, మిర్చి, ఎగ్, నువ్వు వేసిన మసాలాలు, నీ లైఫ్ కుక్ అయిపోద్ది. ఈ ఎగ్ రోస్ట్ కుక్ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. నా మాటను ఒక్కసారి ట్రై చేయి ఇంట్లో. అందుకే ఒకసారి పెళ్ళి కూడా చేసుకో. ఒక పెళ్ళైనోడు ఇంకో పెళ్ళి కానోనికి ఇచ్చే ఒకే ఒక సలహా, పెళ్ళి చేసుకోండి. నేనేదో నా జీవితం నాశనం అయిపోయింది, మీ జీవితాలు నాశనం అయిపోవాలని చెప్పట్లేదు. నిజంగా చెప్పాలంటే నా జీవితం బాగానే ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అవన్నీ మామూలే. పొద్దున గొడవ పడతాం, రాత్రికి సర్దుమణిగిపోతాయి. మామూలే. ప్రతిదీ అన్నీ మనకు నచ్చినట్టు ఎందుకు జరుగుతాయి? అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టు జరగాలి, మనకు నచ్చినట్టు జరగాలి. అప్పుడే బ్యాలెన్స్ అవుద్ది. ఓకేనా? బాగా ఇలా రోస్ట్ చేసుకో. ఈలోపు నీకు 40 years 50 years వచ్చేస్తాయి. 50 years వచ్చిన తర్వాత కాస్త గ్యాప్ కావాలి కదా. మనిషి అన్నాక గ్యాప్ ఉండాలి. సంపాదించుంటావు, అన్నీ అయిపోయి ఉంటాయి. ఓకేనా? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. సో నువ్వు రిలాక్స్ అవ్వాల్సిన టైము. అందుకే పొయ్యి సిమ్లో పెట్టు, కుక్ అవుతూ ఉంటుంది. స్లో కుకింగ్. ఇక్కడి నుంచి చాలా స్లోగా జరుగుద్ది. 50 to 60 ప్రతిదీ స్లోగానే జరుగుద్ది. అన్నీ మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, బంధుత్వాలు పెరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఆ టైంలోనే నువ్వు నీ బెస్ట్ మెమరీస్ని ఎంజాయ్ చేస్తావు. ఇన్ని రోజులు నువ్వు ఎలా కుక్ అయ్యావో, అంటే బాగా రోస్ట్ అయ్యావో, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడే తెలుస్తాయి. ఈ ఎగ్ రోస్ట్లో తెలిసినట్టే తెలుస్తాయి. ఇప్పుడు ఫైనల్ టచ్అప్ జెండా ఎత్తడం నిన్ను. అందుకే కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసుకో, కొత్తిమీర వేసేసుకో. ఇదే ఫైనల్ స్టేజ్. ఒక 60 నుంచి 70 మధ్యలో ఎవడైనా లేసిపోవచ్చు పక్కా. ఇదైతే 60+ బతికామంటే గొప్ప సంగతే. ఇంతసేపు ఉడికామన్నా గొప్ప సంగతే. బాగా రోస్ట్ అయిపోయావు కదా, భలే ఉంటుంది చూడ్డానికి అందంగా. ఇంక ఈ టైం వస్తే నేను దించేస్తారు, పొయ్యి మించి దించేస్తారు నేను ఇక్కడి నుంచి. ఇంత కుక్ అయిన తర్వాత కూడా ఎంత అందంగా ఉందో చూడు నీ లైఫ్. బాగుంది కదా? నచ్చిందా? అయితే నువ్వు ట్రై చెయ్యి. ఇంకా 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికే వాళ్ళు ఇంకా ఇలా రోస్ట్ అవుతానే ఉంటారు. బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చపాతీలు ఉంటే చపాతీలతో తిని, రైస్ ఉంటే రైస్తో తిని. నన్ను అడిగితే పుల్కా అయితే బెటర్ అని చెప్తాను. చాలా బాగుంటుంది పుల్కాతో తింటే. నేను చపాతీని ప్రిఫర్ చేస్తున్నాను. ఈరోజు పొద్దునుంచి ఏం తినలేదన్నమాట, కొంచెం అలిగేసి ఉన్నాను. అందుకే నేనే వంట మొదలెట్టా. మధ్యాహ్నం అయింది, ఇంత తినేసి మా ఆవిడకి క్యారెట్ తీసుకొని వెళ్తాను. పాపం వెయిట్ చేస్తూ ఉంటుంది నా కోసం, ఆకలి మీద ఉన్నట్టుంది. మళ్ళీ నన్ను మిస్ అవ్వచ్చు. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాను ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏంటి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది బాబోయ్. నాకు మాత్రం బాగా నచ్చింది. ఈ గరిటెకున్న దాన్ని తీసుకుని తిన్నామంటే నాకు భలే ఇష్టం. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకేంటి మరి, నేను వెళ్ళరానా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు బాబాయ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో కష్టంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.